ఓపెన్ టాప్కి సైడ్కి కట్స్ ఎలా కుట్టుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయితే మీకు స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఎక్కడ క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వస్తుంది నీట్గా. ఫస్ట్ ఇలా టాప్ ఉంటుంది కదండి, ఇక్కడ మనం 3 స్టిచెస్ వేసింటాం, అంటే డబల్ స్టిచ్ పడి ఉంటుంది కదా. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక లైన్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. అంటే లూజ్ కుట్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఇది మనం రిమూవ్ చేయాల్సింది ఉంటుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఓపెన్ చేసేసి ఒక సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా నీట్గా, అంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఒకసారి మనం గుర్తులు పెట్టేసుకుందాం. మనం ఎక్కడ తిప్పాలనేసి ఐడియా ఉంటుంది, అందుకని గుర్తు పెట్టేసుకొని ఇప్పుడు నీడిల్ని కుచ్చి ఇట్లా తిప్పుతున్నాను అనమాట. మనకి ఎంతవరకు స్టిచ్ పడాలనో అంతవరకు ఇటు సైడ్ కూడా ఫోల్డ్ చేసేసి ఆపి ఇప్పుడు తిప్పుతున్నా చూడండి. నీడిల్ దించి, ఖచ్చితంగా నీడిల్ అనేది దించాలి మనం అక్కడ, లేదంటే మనకు నీట్గా రాదు. ఇటు సైడ్ కూడా సేమ్ అటు సైడ్ ఎలా ఫోల్డ్ చేసామో ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలి. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఈ స్టిచ్ని అయితే రిమూవ్ చేసేయాలి. ఇంకా ఇప్పుడు మాత్రం మనకు ఓపెన్స్ అయితే స్ట్రైట్గా ఉన్నాయి చూడండి. మీరు కావాలంటే పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు, లేదు అంటే ఐరన్ చేసుకున్నా సరిపోతుంది.